పురాణం యొక్క కార్యక్రమాన్ని ఆరంభించుకుంటాం. దయగల మా ప్రియ పనులను మాట్లాడుతుంది తండ్రి, మాటలు ఉత్తరపత్రాలు కానీ మాటలు రాసిన మీరైనా కానీ స్వరం ఇచ్చేవారిని చేస్తున్నాం తండ్రి. దాంట్లో అయోగ్యులను ఏమాత్రం నాలో తండ్రి ఆరాధించండి. ఈ పరిశుద్ధాత్మ తోడుగా వచ్చి మీరే తండ్రి మంచిగా అర్థం చేయించే వాళ్ళ విధంగా ప్రభావ పరిశుద్ధాత్మ తోడుగా వచ్చి అనేకమైన సంగతులు ప్రభావం సహాయం చేయమని మా ప్రభు మా రక్షకుడు ద్వారా నేను క్రీస్తున్నామని అనుకుంటున్నాం. మా ప్రియ పనులతో మరి ఈ అవకాశం ఇచ్చిన ముందుగా దేవునికి మరియు మన సంఘానికి నిరంతరం కాల్చు ఎవరు తోటి లేకుండా భయభక్తులతో ఎలా ముందుకు వెళ్ళాలో, ఎలా నడుచుకోవాలో, ఎలా కుటుంబాలు కట్టుకోవాలో, ఎలా మనము పరలోక రాజ్యానికి ఎలా హక్కుదారులు కావాలో అహర్నిశలు కష్టపడుతున్న అన్నగారికి ప్రత్యేకంగా తెలియజేస్తున్నానండి. చాలా సంగతులు ఈ మధ్యలో చాలా లోతైన విషయాలు అనగాడడం జరుగుతుంది. మొన్న ఇక్కడ మన గుండెల్లి అక్కడ సందర్భం చాలా చక్కటి సందర్భం అండి. ఆ మాటలు చాలా అంటే చాలా చక్కగా చాలా వినలేకపోయారు. సొలొమోను గారి బలమిత్రుడు పరిశుద్ధాత్ముడు చాలా లింక్ వేసి నాకైతే చాలా ఆశ్చర్యం గురి చేసింది. కానీ చాలా మంది మిస్ అయ్యారు. మిస్గా కూడా ప్రయత్నం చేసే వాళ్ళు ఉన్నారని కోరుకుంటున్నాను. అదే చూసినట్లయితే కీర్తన గ్రంథము 10వ అధ్యాయము ఇంతవరకు దేవుడు ఒకటి కీర్తన 1వ అధ్యాయం నుండి 10వ అధ్యాయము 10 వచనాల వరకు తన పిల్లల ద్వారా మనకు వినిపించారు. ఎన్నో సంగతులు, ఎన్నో మర్మాలు, ఎన్నో ఆలోచనలు. దావీదు మహారాజు గారు రాసిన కీర్తనలండి మీరు నమ్మండి, అనేకమైన విషయాలు ఇందులో చాలా క్లుప్తంగా రాశాడండి. దావీదు మహారాజు వస్తున్న ప్రయత్నంలో ఆయన ప్రార్థన చూసినట్లయితే దావీదు గారి మహారాజు 10వ అధ్యాయంలో ప్రార్థనతో ప్రశ్న వేశారండి. ఆయన ఎంత ప్రార్థన చేస్తుంటారు. ప్రశ్నతో మొదలుపెట్టి జవాబుతో సమాధానంతో పూరిస్తారండి. చూసినట్లయితే పదవితము మనం ఉత్తరపత్రులు అనగా చెప్పారు. మనం ఒక ఎపిసోడ్ కంప్లీట్ కావాలంటే 10వ అధ్యాయం ఒకసారి ఎపిసోడ్ కంప్లీట్ కావాలంటే మనం అందరూ సీరియల్స్ అవార్డు ఉండొచ్చు అనుకుంటా. కొద్దిగా లైట్ అలా చూపిస్తున్నాడు, ఇలా స్లిప్ చేసుకుంటూ చూపిస్తుంటాడు. అది చూస్తేనే కానీ ఈ కింద అధ్యాయము వచ్చిన మనకు అర్థం కాలేకపోతుంది. అది చూసినట్లయితే యెహోవా నీవెందుకు దూరంగా నిలిచి ఉన్నావు అంటే ఇక్కడ సందర్భం ఏంటంటే దుష్టులకును తర్వాత దీనులకున్న మధ్య సంఘర్షణ ఇక్కడ కనబడుతుంది. అంటే దీనులైన ఎవరంటే క్రీస్తుని నమ్ముకొని ఆయన మాటలు చెప్పుకొని నడుచుకున్న వారు దీనులుగా మనము ఇక్కడ ఆలోచిస్తామండి. దుష్టులు చూసినప్పుడు దేవుడు ఏమనుకుంటాడంటే దీనాలు ప్రభువా ఈ దుష్టులు ఎలా ఉన్నారయ్యా అంటే ఆలోచిస్తున్నాడైతే దేవా యెహోవా నీవు ఎందుకు దూరంగా నిలిచి ఉన్నావు, ఆపత్కాలంలో నీవు ఎందుకు దాగి ఉన్నావయ్యా. ఆపత్కాలంలో దేవుడు మనకు నుంచి దాగి ఉంటాడు అంటే దుష్ట సాంగత్యం మంచి నడదని చేరుకున్నట్టాడు. దుష్టుల ప్రార్థన దేవుడు ఆలకించాడండి. అందుకే ఆయన ఏం చేశాడంటే దూరంగా ఉన్నట్టుగా కనిపిస్తుంటాడు. కానీ చూసినట్టయితే దుష్టులు ఎలా ఉంటారంటే దుష్టులు వాళ్ళు ఏమంటున్నారా, దుష్టులు గర్వించి దీనులుగా తరుగుచున్నారు. మనం చూసినట్టయితే 3వ వచనం దుష్టులు తమ మనోభిలాషను బట్టి అసహించులయ్యా దీనుడుగా ఉన్న నేను అనేది ప్రార్థన నిరంతరం. అంటే ప్రార్థన చేస్తున్నాడంటే ప్రభువా ఈ దుష్టులు చూస్తుంటే వాళ్ళు ఇంత భయంకరంగా ఉన్నారంటే వాళ్ళు దేవుడు లేడని దేవుడు ఎవరు అనే విధంగా వాళ్ళు చేయలేకపోతున్నారయ్యా. అలా చూసినట్లయితే దుష్టులు పొగరెక్కిపోతున్నారయ్యా చూస్తాడు. ఇక్కడ 4వ వచనంలో దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయుతున్నారు, దేవుడు లేని వారు ఎల్లప్పుడూ దూషించరు. అంటే దుష్టులు చూసినట్లయితే వారు ఎప్పుడైనా గర్వంగా ఉంటున్నారు, పొగరుతో ఉంటున్నారు. ఒకసారి చూసినట్లయితే వారు మేడలు కడుతున్నారు, అంతస్తులు కడుతున్నారు. తర్వాత ఇవన్నీ చాలా విచిత్రంగా కనిపిస్తున్నాయని దావీదు మహారాజు చూసుకుంటున్నాడు. ఏంటి ప్రభావ మనం మా పాత్రను తొలగించలేకపోతున్నావా అని ఆయన ముందు ప్రశ్న ఇస్తున్నాడు. అలా చూస్తుంటే దేవుడు లేని వాళ్ళు
ఎల్లప్పుడూ యోచించగలరు, వాడు ఎల్లప్పుడూ భయం మానుకొని అయ్యా ఏం చేస్తారట ప్రవర్తిస్తారయ్యా. అంటే దీనులమైన మేము మీ భయముతోని, మీ వణుకుతోని, మీ యొక్క ఆరాధన సన్నిధిలోని మేము గడుపుతుంటే, మీ యొక్క భయంతోనే భక్తులని మేము మీ సన్నిధానంలో గడుపుతుంటే ఆ దుష్టులు ఏంటయ్యా ఇంత విచిత్రంగా కనిపిస్తున్నారు, ఇంత ఆక్రోషంగా కనిపిస్తున్నారు, ఇంత వాళ్ళ దేవుడు లేరని ఏమంటున్నారు పొగరెక్కిపోతున్నారు అని దుష్టుల గురించి దీనుడు ఉన్న దావి మహారాజు సంభాషణ ఆయన ప్రార్థనలో గ్రంథకర్త విని రాస్తున్నాడండి. మనం చూసినట్టు వాళ్ళు ఎల్లప్పుడూ భయం మానుకుని బోధించుడు, తమ శత్రువులందరూ చూచి తిరస్కరించుడు. తమ శత్రువులందరూ చేశారంటే వీడు ఎంత వాడు ఎంత అని వాడు ఏం చేశారంట, వాళ్ళ దృష్టిలో వాళ్ళ దృష్టి స్థానం మొత్తం వాళ్ళ ఆలోచన అంతా భయంకరంగా మారిపోతున్నాయా. దీనులమైన మమ్మల్ని మా ప్రార్థన ఎందుకు లేకపోతే ఒక డిస్ప్యూట ఒక బాగా అంటే అర్థం ఏంటంటే ఒక ఏదో మనకి ప్రార్థన చేసినప్పుడు మనకు జవాబు రాకపోతే ఒక అసహనం కుదురుతుంది కదా. మనం ఒక విషయాన్ని ప్రార్థన చేస్తుంటాం, ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు నాకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక ఆపదను తొలగించాడు, మన ఆపద తొలగించలేకపోయినప్పుడు ఎవరు దుష్టుడు అనే ఆపద తప్పించినప్పుడు అయ్యా నువ్వు ఉన్నావా అనే ప్రశ్నలు వస్తున్నప్పుడు దుష్టుల వాళ్ళకి ఎన్నో సౌభాగ్యాలు వస్తున్నాయి, ఎన్నో రకాల వస్తున్నారు, కానీ నీవేంటయ్యా నిన్ను ఆశ్రయించి అనే మన బాధ అనేది మన బాధ అంతా అక్కడ వ్యక్తపరుస్తుందండి. ఎవరు దావి మహారాజు గారు చూసినట్లయితే మేము కదర్చబడము తరములకు ఆపద చూడమని వాళ్ళు ఎంత ధైర్యం ఉంటున్నారయ్యా. ఎవరు వారు దుష్టులు ఇలా ఉంటున్నారయ్యా, వారి నోరు శాపంతో కపటంతోనూ వంచనతోనూ నిండి ఉన్నదయ్యా. కానీ మీ వల్ల ఏమి మరి ప్రేమ మాటలు ఉన్నాయి, ఒక శత్రు కొరకు ప్రార్థన చేసే తత్వం ఉంది, మాలో అనేక మంది కొరకు ప్రార్థించే ఉపవాసంతో ప్రార్థించే మనసత్వం తీవ్రమైన మార్పులయ్యా. కానీ దుస్తులు కదా లేకపోయిందయ్యా. కానీ వాళ్ళు చాలా విరగిపోతున్నారయ్యా, వాళ్ళు పొగరెక్కిపోతున్నారు, వాళ్ళు ఏమంటుంటే దేవుడు లేడు అని ఒక భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతున్నారయ్యా అని దీనుడు చాలా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కానీ వాళ్ళు చూసి ఒకవేళ నేను అలా ఉంటే నా భయం నాకు భక్తిని పోగొట్టుకుంటానేమో, కానీ అలా కాదు నాయన చెప్పుకుని కింద పూర్తి చేసినట్టయితే వాడి ఆరోగ్యంలో చేతులు పామున్నవి, తమ పల్లెవేళ్ళలో మాడుకట్లో పొంచి ఉన్నది, చాటైన స్థలంలో నిరాపరాలను చంపురు. అంటే వాళ్ళు తండ్రి దుష్టుడు ఏం చేస్తారంటే మాటు వేసి ఒక శత్రువు ఎలా చంపాలంత పూర్వకంగా వాళ్ళు ఆలోచిస్తున్నారు దుష్టులు. కానీ తీరులమైన మేము ఎలా రక్షించాలని, ఎలా పాపంలో నుండి కొందరు రక్షించాలని, అగ్నిలో నుండి కొందరు రక్షించాలని ఆశపడుతున్నాం అయ్యా అని ప్రార్థనతో కన్న తండ్రిని వేడుకుంటున్న దావి మహారాజు. కానీ మనం కూడా ఉన్నాం, మనం కూడా మనం అనుకుంటాం దుష్టుడు ఎవరు చూస్తుంటే వాడు ఎక్కడ ఒక బండిలో వచ్చిన తర్వాత కారులో వచ్చి కారు ఒక 1 by 1 స్టెప్ ఎదుగుతున్నప్పుడు మనకు వాడు అనిపిస్తుంది ప్రభా వాడిని ఎరగని వాడు, నేను ఏమాత్రం నీకు చోటు చేయని వాడు చాలా డెవలప్ అయిపోతున్నాడు అయ్యా. కానీ నేను నిన్ను నమ్ముకొని నేను విశ్వసించి నిరంతరం నేను సన్నిధానంలో గడుపుతున్నా, నాకు ఎక్కడ ఉన్నానో అక్కడ ఉన్నానని ఆయన మనకు అసహనం గురవుతుంది. కానీ వాళ్ళది ఎప్పుడు కానీ అది ఈ లోకమందు ఉంటుంది కానీ పరలోకమందు అది నిల్చుండదు కానీ అని చూసినట్టయితే ఇంకోటి చూడండి, గృహంలోని సింహం వల్ల వాడు చాటిన స్థలంలో కొంచెం సింహం అనేది సింహం అనగానే మాడకు రావాలి, అది అపవాది గర్జించే సింహం వల్ల ఎవరిని మింగుతున్నా అని ఏం చేస్తుంట వెతుకుతూ తిరుగుతుంటున్నాడు. అంటే సింహం వల్ల వాళ్ళ దుష్టులు ఎవరిని మింగుదామా, ఎవరిని నా మాట చేద్దామా, వాళ్ళు పొగరెక్కి వాళ్ళకు సింహం వల్లే వాళ్ళు ఊరు చుట్టూ తిరుగుతుంటున్నారయ్యా. కానీ తీరులమైన మేము ఆయనని ఆశ్రయించున్నామని దావీదు మహారాజు గారు తన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నారండి. అలా చూసినట్లయితే అండి బాధపడిన వాళ్ళలో దాగి ఉన్నారు, కాగా నిరాధారాలు కలిగిన నలిగిందురు వారు బలత్కారం వల్లే నిరాధారులు అంటారు. అంటే కానీ వాళ్ళకి ఆధారం వాళ్ళకి ఆధారం లేకుండా కూడా వాళ్ళు చేసినంటే వాళ్ళు ఎంత బలం చేత భక్తి చేత వాళ్ళ బలము ఈ లోక బలం చేత వాళ్ళు గర్విస్తున్నారు అని చెప్పేసి దావీదు మహారాజు అంటున్నారండి. పదకొండు కాగా నిరాధారులు నలిగి వంగుదురు, వారి బలత్కారం వలన నిరాధారులు కూలుదురు. దేవుడు మర్చిపోయాను దేవుడు మనం మర్చిపోయాడేమో, దేవుడు మనం మర్చిపోతాడండి. దేవుడు ఎల్లప్పుడూ పునరుడు నిద్రపోడు. దేవుడు ఎప్పుడైతే మనం మర్చిపోతామో, దేవుడు మనం ఎప్పుడైతే మర్చిపోయామని మీరు అనుకుంటారో ఆ క్షణాలు మనం బ్రతికి బట్ట కట్టలేమండి. దేవుడు జ్ఞాపకంలో ఉండము కనుకనే, దేవుని ఆలోచనలో ఉండము కనుకనే
దేవుణ్ణి మనం ఆయన ప్రణాళిక ఉన్నాం కాబట్టి ఈరోజు సన్నిధానంలో ఇక్కడ కూర్చున్నాం. దేవుడు ఒకవేళ మర్చిపోయినా మనం అనుకుంటే మన ఇక్కడ ఉండవలసిన వారు మనం ఎక్కడ వేస్తాండి, సమాధిలో ఉంటాం. మనం సమాధిలో ఉంటాం. మనం దేవుడు మర్చిపోతే, దేవుడు ఒకవేళ మర్చిపోయినట్టే మాత్రం సమాధిలో ఉంటాం. కానీ దేవుడు మర్చిపోతారా? మనం మర్చిపోతాం. మనం చేసిన పాపాలు మర్చిపోయి ఒప్పుకోలేక ఏం చేస్తున్నాడు, దేవుడు మనం ఏమనుకుంటా చేసుకుంటాం అనుకున్నాం. మన ముందు పాపాలు కొన్ని వెళ్తున్నాయి, వెనుక పాపాలు కొన్ని వెళ్తున్నాయి. అంటే తెలిసిన కొన్ని పాపాలు అనేక తెలిసి తప్పు చేస్తున్నారు. అంటే మనం కొందరు ఏమనుకుంటారు, నేను చూస్తే మా మంచి వాళ్ళే కనిపిస్తుంటారు, కానీ మీ అందరికీ మంచి వాళ్ళే కనిపిస్తున్నారు. అది మీకేంటి కనిపించేది. కనబడని ఎన్ని ఉన్నాయనుకుంటున్నారు? చాలా ఉన్నాయండి. మీ ముందు చాలా పవిత్రంగాను, చాలా ఇక్కడ వచ్చి వాక్యం చెప్తున్నప్పుడు మీరు బాబా ఎంత మంచివాడు, ఎంత నీతిమంతుడు, ఎంత పరిస్థితులు అని మీరు అనుకుంటే చాలా పొరపాటు అండి. అలా ఉండొచ్చేమో, కానీ వారి వెనకాల చాలా భయంకరమైన పాపాలు దాగి ఉన్నాయండి. మనం చనిపోయిన తర్వాత మనకన్నా ముందుగా వెళ్ళిపోయే పాపాలు ఉన్నాయి, మన వెనుకొచ్చే పాపాలు ఉన్నాయి. మీ యొక్క మొబైల్లో కానీ, మీ యొక్క ఒంటరితనంలో ఉన్న కానీ, మీ యొక్క ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ, మీ యొక్క కమ్యూనికేషన్లో కానీ, మీ యొక్క సర్కిల్లో కానీ మీ యొక్క విషయం పెడుతుంది. మీ యొక్క అర్థం చేసినట్టయితే ఒక విషయం, ఎవరినైనా ఒకరు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎలాంటి వాడు అని మనం ఆలోచించాలంటే చిన్న గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. చిన్న వాడుతున్న ఫేస్బుక్ ద్వారా మనం పసిగట్టవచ్చు, స్టేటస్ ద్వారా మనం పసిగట్టవచ్చు, తన స్నేహితుల ద్వారా పసిగట్టవచ్చు. అంటే చిన్న ఎలాంటి వాడని చెప్పి చిన్న అడగాల్సిన అవసరము లేదు. అంటే తను చేస్తున్న ప్రవర్తన, తను చూపిస్తున్న యాక్టివిటీస్ వల్ల మనకు అర్థమైపోతుంది. అలాగనే మన పరిశుద్ధంలో కాదని చెప్పేసి మనము మన పనులు, మన మాటలు, మన విధానాలు తేటగా కనబడతాయండి. చూసినట్లయితే దేవుడు మర్చిపోయాను, ఆయన విముఖుడై ఎప్పుడునూ చూడకుండాని వారు తమ హృదయములు అందుకుంటారు. ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని మోసాలు చేసినా, ఎన్ని ఇల్లు కూలగొట్టినా, ఎన్ని మత చండస్వాలు చేసినా దేవుడు మరి ఏమంటలేడని దుష్టులు ఏమంటున్నా విర్రవీగిపోతున్నారు. వారు ఏమనుకుంటున్నారంటే ఆయన విముఖుడైన చూడుకునే వారు తమ హృదయంలో నన్ను దేవుడు చూస్తలేడు, అసలు దేవుడు లేడు అనే విధంగా దుష్టులు భయంకరమైన వెళ్ళిపోతున్నారండి. దృష్టి వెళ్తున్నారు. వారు విముఖుడైనప్పుడు చూడకుండా వాళ్ళు తమ హృదయంలో అనుకుందు యెహోవా, అప్పుడు అంటున్నాడు దాని యెహోవా లెమ్ము దేవా, బాధపడు వారిని మరొక నీ చెయ్యి ఎత్తునయ్యా. బాధపడు వారిని ఏనంటే ఆయన మరవడండి. ఎవరు? తన తండ్రి దేవుడు. బాధ పెట్టేవారి కంటూ చూస్తున్నామా? బాధపడేవారు ఉన్నాము. సదస్యండి, బాధపడేవారు దేవుడు ఏం చేస్తాడంట, తన చెయ్యిని, తన హస్తాన్ని మనకి ఇస్తాడండి. నీళ్ళలో మునిగిపోతున్నప్పుడు తన ఎవరిని హస్తం ఇస్తే ఎంత ప్రాణిస్తుందో, బాధ పెట్టేవారి కంటే బాధపడేవారు గొప్పవారు అండి. బాధ పెట్టేవారు కాదు, బాధపడేవారే గొప్పవారు. మన ప్రవర్తనలో, మన యాక్టివిటీస్లో, మన విధానంలో మనం బాధ పెట్టేవారుగా ఉన్నామా, బాధపడేవారుగా ఉన్నాము సాధించండి. కానీ బాధ పెట్టేవారు ఉంటే మనము దేవుని యొక్క ప్రతిష్ఠ మనం కోల్పోతామండి. బాధపడేవారు ఉంటే మనం పరలోక రాజ్యానికి హక్కుదారులుగా ఉన్నాం. తన కుడి హస్తం మనకు ఎల్లవేళ మనకు నిరంతరం కాస్తుందండి. ఏమంటున్నాడు? యెహోవా లెమ్ము దేవా, బాధపడు వారిని మరొక నీ చెయ్యెత్తుము. దుష్టుడు దేవుడు ధృవీకరించడం ఎలా నీవు విచారణ చెయ్యవారిని హృదయంలో అనుకుంటున్నాడు. అనేది మేము వాళ్ళు ఏమైనా విచారణ చేయడు, మాకు జడ్జిమెంట్ లేదు, అసలు దేవుడే లేడు, జడ్జిమెంట్ లేదు, పాతాళం లేదు, నరకం లేదు, ఏమీ లేదని వాళ్ళు దృష్టిలో ఉంటాడు. కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా తీర్పు దినము ఉంటుందండి. ఆ తీర్పు దినం ఉన్నప్పుడు గోధుమలు గురుగులు అవన్నీ అన్ని సేమ్గా ఉంటాయి. అనే దేవుడు న్యాయపీఠం ఎదుట గురుగులు ఎవరో, గోధుమలు ఎవరో అప్పుడు థియేటర్ తెలియజేశాడు. ఆ టైం వరకు దేవుడు వేచి చూస్తుంటాడు. ఎందుకు చూస్తుంటాడు? అతను కూడా తన దేవుని కుమారుడే కనుక. ఏ మాట చేతైనా నా కుమారుడు మారకపోతాడా? 100 మాటలు చెప్పే మారలేదు, 101 చూస్తాడు, 102 చూస్తాడు, 110 చూస్తాడు. ఎందుకు? 110 అయిన వాడు మారుతాడేమో, నాకు అర్థం చెబుతాడేమో అని కన్న తండ్రి ఆవేశం బాధండి. ఒక ఫర్ ఎగ్జాంపుల్ మన తల్లిదండ్రులు మనం కూడా ఒక తప్పు చేస్తాము, శిక్షిస్తామండి?
పోనీ చేయకుండా దీనివల్ల వచ్చే కష్టాలు ఈ విధంగా ఉంటాయని చెప్పేసి రెండోసారి చేపిస్తాం, మూడోసారి చేపిస్తాం. ఎప్పుడైనా వాడు మారకపోతాడా అని ఎన్ని అంటే 1000 కళ్ళతో ఎదురు చూస్తామని. కనకనాథ దేవుడు కూడా అలానే ఎదురు చూస్తుంటాడు. నీవు దీనిని చూసి ఉన్నావు కదా, వారికి ప్రతీకారం చేయుటకై నువ్వు చేతను పగలు చూస్తున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? సమయాన్ని, సందర్భాన్ని అవన్నీ చూస్తున్నాడు. వీడు ఎప్పుడైనా మారకపోతారా, ఈ దుష్టత్వం నుంచి మాని దుష్టత్వం మాని ప్రేమలోకి వస్తాడా అని కనతనే దేవుడు చూస్తున్నాడా. నిరాధారులు తమ్మును నీకు అప్పగించుకొందురు, తండ్రి లేని వారికి నీవు సహాయకుడవై ఉన్నావు. అంటే కనతండ్రి తండ్రి నువ్వే మాకు ఆధారము. ఆయన కనతండ్రి లేక వాళ్ళు ఎవరు? అనాథులు. అనాథులు ఎవరు? ఆయనకి అంతా దండ లేని వారు అనాథులుగా ఉన్నప్పుడు తండ్రి నువ్వు తండ్రి లేని వారికి నువ్వు సహాయకుడు అయిన, నువ్వు మాకు సహాయకుడు. ఆయన దుష్టులు ఎలా నరకానికి వెళ్ళిపోతారో వాళ్ళు వెళ్ళిపోతారు కదా తండ్రి, మాకు మాత్రం నువ్వే మాకు ఆధారం అయ్యా, నువ్వు తప్ప మాకు మార్గం లేదు నాయన అని దావీదు మహారాజు గారు గ్రంథకథ రాస్తున్నాడండి. అంటే ప్రార్థనలో ఆయన ప్రార్థన చేసుకుంటూ ఈ ప్రశ్న వేశాడు. ఏమేశాడు? ప్రభువా, దుష్టులు ఇలా ఉన్నారయ్యా, దీనులుగా ఇలా ఉన్నామని ప్రశ్న వేసిన తర్వాత మళ్ళీ ఆయన ఏమంటున్నాడంటే, ప్రభు వాళ్ళు ఎక్కడ వాళ్ళకు సమయం ఉన్నది, వారు మారే సమయం ఉన్నది, నశించిపోయే సమయం ఉన్నది, కానీ తండ్రి నువ్వు మాత్రం నాకు తల్లిదండ్రులు లేని వారు మేము ఉన్న తండ్రి, అంటే మాకెవరు మీరు సహాయకుడు ఆయనది. తండ్రి లేని వారు నువ్వు సహాయకుడు ఉన్నావు. దుష్టుల భుజమును విరగొట్టుము, చెడ్డవారి దుష్టత్వము కనబోవు వరకు ఏమీ కనబడవు వరకు దానిని గురించి విచారణ చేయము. ఆయన దుష్టుల యొక్క వాళ్ళ గర్వమును, వాళ్ళ పొగరును, ప్రతి ఒక్క వాళ్ళు ఏం చూసుకొని వాళ్ళు గర్వం ఇస్తున్నారు. ఏమంటున్నాడు దేవుడు? విరగొట్టేసేమంటున్నాడు తండ్రి. ఎందుకంటే వాడు దుష్టుడు, దాన్ని విరగొడుతున్న వాడు మారతలేమో తండ్రి అని దావీదు మహారాజు ప్రార్థిస్తున్నా. దుష్టులను విరగొట్టును, చెడ్డవారి దుష్టత్వం ఏమీ కనబడబోవు దాని గురించి విచారం చేయము నాయన అని ప్రార్థిస్తున్నాడా. యెహోవా నిరంతరం రాజు అయినావు నాయన. తండ్రి ఎప్పుడు అల్ఫయు మేఘను నిరంతరం మాకు రాజు నాయన. ఆయన దేశంలో నుండి అన్యజనులు నశించిపోయింది. ఆయన దేశం అనగా ఏంటంటే పరలోక రాజ్యమైన దేశం. మన పౌరస్థితి ఎక్కడ ఉందా? మన పౌరస్థితి ఎక్కడ ఉంది? పరలోక రాజ్యంలో మన పౌరస్థితి. అంటే పౌరస్థితి ఎక్కడ ఉంటుంది? ఈ లోకంలో దేశంలో మన పౌరస్థితి ఉంటుంది, ఇండియాలో మన పౌరస్థితి ఉంటుంది, అమెరికాలో మన సిటిజన్షిప్ ఉంటుంది. నా సిటిజన్షిప్ ఎక్కడంటే ప్రభు ఇక్కడ కాదు నాయన, ఎక్కడ మీరు మా కొరకు ఏర్పాటు చేసిన పరలోక రాజ్యాన్ని మాకు మా దేశము నాయన. ఆ దేశంలో ఎవరట? ఆ దేశంలో అన్యజనులు నశించిపోయింది. అన్యజనులు అక్కడికి రారు నాయన. అన్యజనులు అంటే దేవుడిని ఎరగని వారు, దేవుడిని విశ్వసించిన వారు, దేవుడే లేదని వారు, నాస్తికులైన వారు అక్కడికి చోటు లేదు నాయన. అక్కడికి తెలుసు ఇశ్రాయేలు నా ప్రజలు ఉంటాడు, ఇశ్రాయేలు నా దేశం, ఇశ్రాయేలు నా దేశం ఉంటారు. అన్యజనులు అనగా దేవుడిని ఎరగని వారండి. అంటే ఇశ్రాయేలు వాళ్ళు వచ్చినప్పుడు తండ్రి నువ్వే మాకు రక్షణకర్తవు, నువ్వే మాకు ఆదరణకర్తవు నాయనని దావీదు మహారాజు ప్రార్థన చేస్తుంటాడు. యెహోవా లోకులు ఇకను భయకారులు కాకున్నట్లు బాధపడువారి కోరికలు నీవు నిలిచున్నావు నాయన. ప్రభువా, అనేక చేతలను బాధ పెట్టారు వాళ్ళు దుష్టులు నాయన. అనేక విధాల చేత, అనేక రకాల చేత వాళ్ళు ఎన్ని ప్రయోగాలు పొంచి ఉన్నారో ఆ భయంకర చేత మమ్మల్ని తండ్రి వాళ్ళు బాధ పెట్టారయ్యా. కానీ వాళ్ళు ఏమంటారు తండ్రి? బాధపడేవారు కోరికలు బాధ పెట్టేవారినా బాధపడేవారినా? ఏమంటారు? బాధపడువారు కోరికను నీవు విని ఉన్నావు, తండ్రి లేని వారికి కలిగిన వారికి న్యాయము తీర్చి ఉన్నావు అంటాడు. అంటే ఏంటంటే తండ్రి మమ్మల్ని బాధపరుస్తున్న వారిని ప్రార్థన ఆలకించున్నాయన అని దావీదు మహారాజు ప్రార్థిస్తున్నాడు. ఎందుకంటే తండ్రి లేని వారికి కలిగిన వారికి న్యాయము తీర్చుటకై నీవు వారి ఉదయమును స్థిరపరిచి ఉన్నావు, చెవికి ఆలకించి ఉన్నాయని దావీదు మహారాజు ప్రార్థన చేస్తున్నారండి. అంటే దుష్టులు ఎలా ఈ లోకంలో వాళ్ళు చెలరేగిపోతున్నారో, ఎలా వాళ్ళ యొక్క ఆగడాలు ఆగలేకపోతున్నారో మీరు చూస్తున్నారయ్యా. దీనులుగా ఉన్నప్పుడు నువ్వు ఎలా నలగొడబడుతున్నావు, ఎలా బాధింపబడుతున్నావు, ఎలా నువ్వు ముందుకు వెళ్ళిపోతున్నావు చూస్తున్నారయ్యా. కానీ మాకు ఆదరణకర్త, మాకు అండ, మా దండ, మాకు
సమయంది మాకు బలము నీవేనయ్యా, మాకు బాధపడుతున్నప్పటికీ మీ బాధపడుతున్నప్పటికీ నాయన మా ప్రార్థన వినయ్య అంటున్నాడు. మరి అలాంటి ప్రార్థనలో మనం ప్రార్థన జీవితం మనం కలిగి ఉండాలండి. ఎందుకంటే దావీదు మహారాజు గారు ఆయన అంత గొప్పవాడంటే ఆయనకు ప్రార్థన దివారాత్రంలో ప్రార్థన చేస్తున్నారు, ముమ్మాది అనేక సార్లు ప్రార్థన చేస్తున్నారండి. ఆయన మహారాజు రాజు అయినాక ఆయనకు ఎన్నో పనులు ఉంటాయి, ఎన్నో మీటింగ్స్లు, చిన్నపాటికి కూడా ఉన్న ఎమ్మెల్యేకి ఎన్నో మీటింగ్స్లు, ఎన్నో కాన్ఫరెన్స్ మీటింగ్స్లు, తర్వాత ఎన్నో సభలు ఎన్నో ఉంటాయి. అన్ని సభలలో దేవుడిని స్మరించుకుంటారో తెలియదు, కానీ దావీదు మహారాజు గారు మాత్రం ఆయన ప్రార్థన తీరని తెలుస్తుంది. ఆయన ఎంత తగ్గించుకొని ప్రార్థిస్తున్నాడు. ఆయనకు అనిపించినప్పుడు తప్ప దృష్టిలో ఉన్నప్పటికీ అనుకున్నా తర్వాత ఏమనుకుంటాడు, తగ్గించుకుంటాడు. ప్రభా ఏమంటాడు, ఏవో అని ఎందుకు దూరంగా నిలిచి ఉన్నామని ఆయన ఒక రకమైన కుంగిన ప్రార్థిస్తున్నాడు. అలాంటి ప్రార్థనలో మనందరము ఏకీభవించాలండి. అలాంటివి మనం దాంట్లో దుష్టుని చూసి మనము గర్వించకూడదండి. వాళ్ళ దుష్టులు ఈ లోకం వాళ్ళు చెలదగిపోయినప్పటికీ తుదకు వారి నరకానికి పాత్రదారు. కానీ మనం మాత్రం ఈ దీనిలో కనుక ప్రభునందు మనము నిరీక్షణ ప్రభునందు మనము ఎలా ఉండాలంటే మనకు ఎలా ఉండాలంటే మనకు దండ ఉన్నానండి. తల్లిదండ్రులు లేని వారికి తల్లిదండ్రులు అంటే అనాథులకు ఎలా అయితే దేవుడు చూసారో మనకు ఆ విధంగా మనకు అనుకుంటున్నాడు. కనుక ఈ దావీదు ప్రార్థన అందరము మరి ఏకీభవించి మనం ప్రార్థన చేసుకొని ఒక మాట తీసుకుందామండి. దావీదు గారు చేసిన ప్రార్థన అందరూ నిరంతరం కలిగి ఉండాలి. పరదేవనంతా ఆయన ప్రార్థనతో ఆయన ప్రార్థనలు తీసుకున్నాండి. మరి ప్రార్థన చేసుకొని ఒక మాట ముగించుకుందామండి. వీలైతే ప్రార్థన చేసుకోండి. దయగల మా ప్రియ పరలోకం మా కన్న తండ్రి, అయ్యా మీరు మా కంటి ముందర తండ్రి ఎంతో మంది దుష్టులు మాకు కనిపిస్తున్నప్పటికీ, అయ్యా వారు ఎంత చెలరెగిపోతున్నప్పటికీ తండ్రి, అయ్యా వారు దేవుడు లేరు అనుకున్న వారిని తండ్రి వాళ్ళ ఉండకుండా తండ్రి, వాళ్ళ ప్రవర్తించకుండా తండ్రి, తీరులుగా ఉండే తండ్రి, తీరు మనసు కలిగి ఉండడం నిరంతరం తండ్రి మీ యొక్క ఆకర్షణలోకి, మీ యొక్క ప్రేమలోకి, ప్రార్థన పరులుగా ఉండడం సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. నిన్న మాటలు తండ్రి దీన్ని విడిచిపెట్టుకోకుండా తండ్రి, చూస్తే సాంగత్యంలో వెళ్ళిపోకుండా తండ్రి, మీ యొక్క ప్రేమలోకి, మీ యొక్క అనుబంధంలోకి వచ్చే సహాయం చేయమని వేడుకుంటున్నాం. అయ్యా నిరంతరం నేను స్థుతిస్తూ నిన్ను ఆరాధిస్తూ ప్రభా, నష్టం వచ్చినా ఇప్పుడు ఇబ్బందులు వచ్చినా తండ్రి మిమ్మల్ని విడవక తండ్రి, మిమ్మల్ని గోజారుతూ ప్రభా మీ పాదశాలను నిరంతరం ఉండే భాగ్యం మాత్రం అవసరంగా దయచేయమని వేడుకుంటున్నాం. మా ప్రభు మా రక్షణ యేసుక్రీస్తుని పెట్టుకుంటున్నాము. లోకం మాత్రం తండ్రి.